ఇది కనీవిని ఎరుగని వింత ఘటన అని చెప్పాలి. ఇది చూసి ఇప్పుడు చాలా మంది హడలిపోతున్నారు. ఇలా కూడా జరగవచ్చా అని బిత్తరపోతున్నారు. అసలు విషయానికొస్తే ఈ పాము ఆ యువతిపై పగబట్టిందని చెప్పుకుంటున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ పాము వెంటాడుతుందని సదరు యువతి బంధువులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. సాధారణంగా పాము పగ 12 ఏళ్లు అంటుంటారు. అందుకు పాముకు అపకారం కలగచేయకూడదని చెప్తుంటారు. పాములు కనిపిస్తే వాటిని పట్టే వాళ్లకు సమాచారం ఇవ్వండని చెప్తుంటారు. కానీ కొంతమంది మాత్రం పాములకు అపకారం తలపెడుతుంటారు. మరికొందరు మాత్రం అనుకోకుండా పాములను కాలితో తొక్కడం వంటివి చేస్తుంటారు. అయితే పాములకు ఏదైనా అపకారం తలపెట్టినట్లు భావిస్తే అవి వెంటనే కాటు వేస్తాయి. ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చర్కారి తహసీల్లోని పంచంపుర గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉండే దళపత్ అనే వ్యక్తి కూతురు రోష్ని. ఆమెపై పాము పగబట్టిందట. ఈ బాలిక 2019లో పొలం పనులకు వెళ్లిందట. అప్పుడు అనుకోకుండా పామును తొక్కిందట. అప్పుడు నల్లపాము ఆమెను కాటేసింది. దీంతో వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలతో బయటపడింది. కాని అప్పట్నుంచి పాము ఆమెపై పగ పెంచుకుందట. ఇప్పటి వరకు ఆమెను పాము 11 సార్లు కాటు వేసిందని తెలుస్తోంది. దీంతో వీరి కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారట. దీంతో వారి గ్రామంలో అనేక గుడులు కూడా కట్టించారట. కానీ పాము కోపం చల్లారలేదట. పాము ఇటీవలి యువతి ఆసుపత్రిలో చికిత్సలో ఉండగా అక్కడికి కూడా వచ్చి కాటు వేసిందని ఆమె తండ్రి చెబుతూ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. మంత్రగాళ్లను కలిసి తాయెత్తులు సైతం కట్టించారట. అయినా పాము మాత్రం ఆమెను వదల్లేదట. అయితే పాము కాటు వేసినప్పుడు ఆ రోజు ఖచ్చితంగా శుక్రవారం అయి ఉండటం ఆ కుటుంబం గమనించారట. దీంతో శుక్రవారం వచ్చిందంటే ఆ కుటుంబం చాలా టెన్షన్తో ఉంటారట. దీంతో ఆ గ్రామస్తులు సైతం బాలిక జీవితం పట్ల తీవ్ర ఆందోళనగా ఉంటున్నారట. ఈ ఘటనలో ఎంత నిజముందో కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం వైరల్గా మారింది.